సో ఈ రోజు వచ్చేసి ఒక స్పెషల్ టాపిక్ పైన మాట్లాడుతున్నాను. బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో సోషల్ మీడియా యాక్టివిస్టు యువకుడు భరత్ భూషణ్ తివారీ పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఎలాంటి నేర చరిత్ర లేని ప్రజా సమస్యలపై నిరంతరము ప్రశ్నించే ఒక యువకుణ్ణి పోలీసులు కాల్చి చంపడంపై ప్రజలు, ప్రతిపక్షాలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు జరిపిన ఈ ఫేక్ ఎన్కౌంటర్పై విమర్శలు వెల్లువెత్తడంతో బీహార్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అలాగే స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHOతో సహా 4 పోలీసులను కూడా సస్పెండ్ చేసింది. అసలేం జరిగింది, ఈ టాపిక్ మొత్తంలో అసలు భరత్ భూషణ్ని చంపడానికి గల కారణాలు ఏంది అనే దాని గురించి ఈ టాపిక్ లో క్లియర్ గా తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? భోజ్పూర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిలౌటి గ్రామానికి చెందిన భరత్ భూషణ్ తివారీ గ్రామంలోని రోడ్ల దుస్థితి, వరద బాధితుల సమస్యలు, స్థానిక అవినీతిపై సోషల్ మీడియా వేదికగా గలమెత్తుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే జూన్ 17న స్థానిక పోలీసులతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ STF సిబ్బంది అతడిని చుట్టుముట్టారు. ఆ సమయంలో జరిగిన కాల్పులలో భరత్ మోకాళ్ళు, తొడ భాగంలో 4 బుల్లెట్లు దిగడంతో పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుకుందాం. ఎన్కౌంటర్ ముందస్తు ప్రణాళికబద్ధమైన హత్యన? భరత్ తివారీ తమపై కాల్పులు జరపడంతో ఆత్మ రక్షణ కోసమే తాము ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు వాదిస్తున్నారు. కానీ ఘటనకు కొద్ది నిమిషాల ముందు భరత్ ఫేస్బుక్ లైవ్ ద్వారా రికార్డ్ చేసిన వీడియోలు ఇప్పుడు పోలీసుల వాదనను పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం భరత్ ఒక బహిరంగ మైదానంలో నిలబడి తన చేతిలోని పిస్టల్ను పోలీసుల వైపు విసిరివేసి లొంగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. నిరాయుధుడుగా మారిన తర్వాత కూడా పోలీసులు అతడిని టార్గెట్ చేసి కాల్చారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తను ప్రాణాలతో తిరిగి రానని ముందే ఊహించిన భరత్ తన మరణానంతరం శరీర అవయవాలను దానం చేయాలంటూ ఎన్కౌంటర్ కంటే ముందే చేసిన వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంత్యక్రియలు, భరత్ భూషణ్ తివారీ అంత్యక్రియల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన ఆ యువకుడికి నివాళులు అర్పించేందుకు, ప్రభుత్వ వైఖరిని నిరసన తెలిపేందుకు వేలాది మంది ప్రజలు, యువకులు అంత్యక్రియలకు తరలివచ్చారు. ప్రజల గొంతుకను నొక్కేందుకే ఈ హత్య చేశారు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దేశవ్యాప్త నిరసనలు తెలుపుతున్నారు. ఈ వివాదం మొత్తం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ RJD తరపున ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. NDA ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు, బీజేపీ నేతలు సైతం పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. ఈ ఎన్కౌంటర్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో CBI విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసులపై IPC సెక్షన్ 302 కింద హత్య కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. సమాజానికి తప్పుడు సంకేతాలు వెలువడకుండా ఉండాలంటే ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. సో ఇలాంటి టాపిక్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన పేజ్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.